ది గోట్ లైఫ్ ఆడ జీవితము లీడ్ యాక్టర్స్ బై పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ అమలాపాల్ గారు. అండ్ ఒక పర్సన్ జీవితంలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయి తీసిన మూవీ ఇది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే మూవీ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, కానీ నాకు నచ్చలేదు. అదేంటి ఇలా చెప్తున్నాడు అనుకోకండి, ఇండిప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించాలనే ఒక ఆశతో సౌదీ అరేబియాకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన యజమాని చేతిలోకి పాస్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత అతని లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి, తిరిగి అతను ఇండియాకి చేరుకోగలిగాడా లేదా అనేది స్టోరీ. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు జీవించేశారు తన క్యారెక్టర్లో. అతనికి ఉన్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఈ మూవీకి అతనికి ఖచ్చితంగా చాలా అవార్డ్స్ అయితే వస్తాయి. మూవీ మొత్తం కంప్లీట్గా డిజర్ట్ అంటే ఎడార్లోనే షూట్ జరుగుతుంది అనమాట. ఆ విజువల్స్ కూడా చాలా బాగా తీశారు. సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు టెక్నికల్ టీం పడ్డ కష్టం చాలా ప్రాపర్గా కనిపిస్తుంది మనకి. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ ఈజ్ బీజిఎం అండ్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు ఎర్రగా తీసేశారు. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా చాలా బాగా ఆ బీజిఎం మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి అలా వింటుంటే మనం లిటరలీ మనకి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవ్వడానికి మ్యూజిక్ కదా మెయిన్, అదైతే చించి పడేశారు రెహమాన్ గారు. అండ్ 2 to 3 సీన్స్ దగ్గర అయితే మనం ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం. ఆ గొర్రెపిల్ల ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే లిటరల్లీ డైరెక్టర్కి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఈ మూవీ చూసిన తర్వాత నేను కొంతమందికి ఒక సజెషన్ ఇస్తున్నాను. దయచేసి ఎవ్వరు పక్క దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రాపర్ గైడెన్స్ లేకుండా వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి, మన దేశంలోనే చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని చూడండి, ట్రై చేయండి. నచ్చకపోతే మీకు ప్రాపర్గా తెలిసి వెళ్ళండి, అంతేగాని ఏం తెలియకుండా వెళ్ళి ఎవరి చేతిలోనే మన జీవితాన్ని బలి చేసుకోవడం చాలా తప్పు. అండ్ అలాంటి థింకింగ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ఈ మూవీ చూడండి. డెఫినెట్లీ యూ విల్ చేంజ్ యువర్ మైండ్. డ్యామ్ షూర్ చేంజ్ చేసుకుంటారు. అండ్ ఇంకా మైనస్ విషయానికి వస్తే స్లో నరేషన్, చాలా స్లోగా వెళ్తుంది, స్లో ఫేజ్లో వెళ్తుంది. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ స్లో ఫేజ్లోనే ఉంటాయి, బట్ నాకు ఎందుకో స్లో ఫేజ్ మూవీస్ నాకు నచ్చవు. సో అందుకే స్టార్టింగ్లో నేను మూవీ బాగుంది కానీ నాకు నచ్చలేదు అన్నాను. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా స్లోగా వెళ్తుంది, మనకి స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. సో అదొకటి నాకు మైనస్ లా కనిపించింది. అండ్ ఒక డ్యూయట్ కూడా ఉంటుంది అమలాపాల్ గారికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి. దట్ వాజ్ సూపర్. అసలు నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. అది వాటర్లెస్ ఉంటుంది సాంగ్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్లో ఫేజ్ ఉన్నా పర్లేదు, మాకు మంచి కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళకైతే డ్యామ్ షూర్ పక్కా నచ్చుతుంది. బట్ నాకు స్పీడ్ స్క్రీన్ ప్లే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, ఓటీటీ వరకు వెయిట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ది గోట్ లైఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ if you like my content. Thank you. Bye bye.